అందరికీ మరణాత. స్ సంఘం అంతటికి నా మరణాత. ఇటు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి నా అందరి మరణాతలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా నాకు ఇవ్వబడిన మాట 4వ మాట. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రవ్వా, నీ మహిమను విడిచి ప్రవ్వా, యేసుక్రీస్తు సిలువలో ప్రవ్వా మీరు మరణించారు తండ్రి, మా అందరి కోసం మీకు స్తోత్రం. ప్రవ్వా, మీరు సిలువలో పలికిన 7 మాటల్లో 4వ మాట నేను వివరించుటకు నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. దేవా, నీ అంతరంగంలోని విషయము ప్రవ్వా వర్తమానంగా నేను ప్రకటించేటప్పుడు ప్రవ్వా నాకు వాక్శక్తిని దయచేయండి. ప్రవ్వా, అలాగే వినేవారికి నీ పరిశుద్ధాత్మ తోడు దయచేయండి. ప్రవ్వా, నీ ఆత్మ సహాయం లేకపోతే మేము బోధించలేము, అలాగే నీ వాక్యాన్ని మేము గ్రహించలేము. కాబట్టి నీ ఆత్మ బలముగా ప్రవ్వా ఇక్కడ దిగివచ్చి మా అందరిలోని మీరు ఉండి ప్రవ్వా నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువాలు పలికిన 7 మాటలు ఎంతో అమూల్యమైనవి, అలాగే విలువైనవి. ఆయన మాట్లాడిన 7 మాటలు కూడా 7 సూక్తులు లాంటివి. ఈ 7 మాటలు ఆయన తను పలకడమే కాకుండా ఆ 7 సూక్తుల్ని ఆయన సంఘానికి అందజేశారు. అంటే ఈ 7 సూక్తులు మనము మన జీవిత కాలంలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పాటిస్తే మనకి నిత్య జీవితము తథ్యం. అయితే ఈ 7 సూక్తులు మనము త్వరగా ధ్యానించుకుంటే, మొదటిగా మనము క్షమాపణ కలిగి ఉండాలి. రెండవదిగా ఆత్మలను రక్షణ మార్గంలోనికి నడిపించాలి. మూడవదిగా బాధ్యతలను నిర్వహించాలి. నాలుగవదిగా మనం ఎలాంటి వేదనలో ఉన్నా సరే మనము దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయడం మానకూడదు. ఐదవదిగా దేవుని కోసం ఎప్పుడు దప్పిక కలిగి ఉండాలి. ఆరవదిగా మనము దేవుడు మనకిచ్చిన పనిని మనం సమాప్తి చేయాలి. అలాగే ఏడవదిగా మరలా తండ్రి అయిన దేవునికి మన ఆత్మను మనము అప్పచెప్పుకోవాలి, సాతానికి కాదు. అయితే ఈ 7 సూక్తుల్లోని నాకు ఇవ్వబడిన మాట 4వ మాట, 4వ సూక్తి. అయితే ఈ మాటను మనము సరిగ్గా చూస్తే ఈ మాట మొదటి 3 మాటలకు అలాగే చివరి 3 మాటలకు మధ్యలో ఉంది. ఎలాగైతే సిలువ అన్ని లోకాలకు, అంటే దైవలోకము, పాతాళలోకము, అన్ని కాలాలకు, ఆదాము నుండి అంత్య తీర్పు వరకు ఎలాగైతే సిలువ మధ్యలో ఉండి కీలకమైన పాత్ర నిర్వహించి లోకమంతటికి విమోచన ఎలా దయచేసిందో, అలాగే ఈ 4వ మాట కూడా మధ్యలో ఉండి కీలకమైన పాత్ర నిర్వహించి విమోచన దయచేసింది. ఈ మాట మనందరికీ నిర్దోషులుగా చేసింది, అలాగే అనుభవ జ్ఞానముతో కూడిన మాట. అయితే మనము ముందుగా చరిత్ర చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ పొద్దున్న ఇంచుమించు 9 గంటలకు వేయడం జరిగింది. మొదటి గంటలోనే ఆయన మొదటి 3 మాటలు మాట్లాడేశారు, అంటే 9 to 10 మధ్యలోనే. ఆ తర్వాత 4వ మాట మధ్యాహ్నం ఇంచుమించు 3 o'clockకి 3వ గంటకు ఆయన మాట్లాడారు. ఈ మధ్యలో 5 hours ఆయన నిశ్శబ్దం వహించారు, ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. దీన్నే మనం సైలెన్స్ అవర్ అని కూడా మనము ప్రస్తావించవచ్చు. అయితే ముందు వరకు ఆయన శరీరాన్ని, హృదయాన్ని, మనసుని నలగొట్టుకున్నారు. కానీ ఇప్పుడైతే ఆత్మను నలగొట్టుకునే సమయం ఆసీనమైంది. ఎందుకు అంటే దేవుణ్ణి శిక్షించే సమయం. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నారు. కాబట్టి దేవుడు మనందరి దోషమును ఆయన మీద మోపారు. అందుచేత ఆయన మొత్తబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను, బాధింపబడిన వానిగాను, వదకు తేబడు పాప పరిహారార్థ గొర్రెపిల్లగా ఆయన. కాబట్టి ఇది ఉగ్రత సమయం అని కూడా మనం చెప్పచ్చు. ఈ ఉగ్రత సమయంలో ఆయన 5 రకాలైన మార్పులు, అలాగే 5 రకాలైన పాతాళపు వేదనలకు ఆయన గురి అయ్యారు. మార్పులు బట్టి వేదనలకు గురి అయ్యారు. ఎలాంటి మార్పులు? 5 రకాల మార్పులు త్వరగా నేను చెప్పేస్తాను. మొదటిగా పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మారిపోయిన వేళ. రెండవదిగా వెలుగై ఉన్న దేవుడు చీకటి సంబంధిగా లేకపోతే చీకటి వ్యక్తిగా మారిపోయిన వేళ.
మూడవదిగా దీవించు దేవుడు ఒక శాపగ్రస్తునిగా మారిపోయిన వేళ. నాలుగవదిగా స్వస్థపరచు దేవుడు ఒక వ్యాధిగ్రస్తుడిగా మారిపోయిన వేళ. ఐదవదిగా జీవించు దేవుడు మరణానికి సమీపంగా మరణపు ద్వారం దగ్గర నిలవబడుతున్న వేళ. అయితే ఈ 5 రకాల మార్పులు బట్టి 5 రకాలైన పాతాళపు వేదనలకు గురయ్యారు. మనము ముందుగా మన పాస్టర్ గారు చెప్పిన సందేశంలో మనం వింటాం, ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ దేశం అంతటి గురించి ప్రార్థన చేసి పాప పరిహారార్థం కోసం ఒక మేకపిల్లని తెచ్చి తన మీద చేయి ఉంచి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుని ఆ మేకపిల్లని అరణ్యంలోకి పంపించేస్తారు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మన అందరి దోషమును ఆయన మీద మోపి ఆయన్ని అరణ్యం అనే పాతాళ లోకానికి పంపించేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ 5 గంటల్లో నేను క్లుప్తంగా ఒక 5 విషయాలు పాతాళపు వేదనలు మీ ఎదుట ఉంచాలని ఉద్దేశిస్తున్నాను. మొదటిగా అయితే చీకటికి ఆయన గురి అయ్యారు. దీన్నే నీతి సూర్యాస్తమయము అని కూడా మనం సంబోధించవచ్చు. ఈ చీకటిని మత్తయ్య గారు నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని ప్రస్తావించిన ముందు వచనంలో మత్తయి 27:45లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఈ చీకటి దేనికి సూచనగా ఉందంట? పాతాళపు చీకటికి సూచనగా ఉందంట. అసలు పాతాళపు చీకటి అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే మనం చూసినట్లయితే యోబు 10:22 కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటి గల దేశమునకు అని ప్రస్తావించడం జరిగింది యోబు గ్రంథంలో. అయితే ఈ పాతాళపు చీకటి ఎలా ఉన్నదంట? వెలిగే చీకటి గల దేశము అలా ఉంటుందంట. ఇంగ్లీష్లో అయితే తర్జుమా వేర్ లైట్ ఈజ్ యాజ్ మిడ్ నైట్ అని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అర్ధరాత్రి కాలంలో చీకటి ఎలాగా ఉంటుందో అలాగా పాతాళ లోకంలో వెలుగే అర్ధరాత్రి చీకటి లాగా ఉంటుందంట. ఎంత భయంకరం అండి! అలాంటి వెలుగైన దేవుడు కేవలం మనుష్యునిగా పాపాత్ముని వరుసలో ఆ చీకటి ద్వారం గుండా ప్రవేశించి చీకటి వ్యక్తిలా మారిపోయి ఈ పాతాళపు చీకటిని అంధకార వేదనను భరించిన గురి అవుతున్న వేళ. విలాప వాక్యములు 3:6లో ఇలా ఉంటుందండి. పూర్వకాలమున చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో నన్ను నివసింపజేసి ఉన్నాడు. చూసారా అండి? చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములలో ప్రవేశించారంట. అక్కడ పాతాళపు వేదనగా ఆయన గురి అవుతున్నారంట. ఈ చీకటిని గురించే లూకా గారు ఇలా ప్రస్తావిస్తారు. 23:44-45లో మధ్యలో ఉంటుంది, సూర్యుడు అదృశ్యుడాయను అని. దీనికి సూచనగానే సూర్యుడు అదృశ్యపరిచారని తండ్రి అయిన దేవుడు మనకి తెలుస్తుంది. మనము వింటాం, సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో బాధలు చూడలేక కళ్ళు మూసుకున్నారని. అది నిజమే. ఇది కూడా పాతాళపు చీకటికి ఆయన గురి అవుతున్నారు అని సూచనగా కూడా తండ్రి అయిన దేవుడు సూర్యుడిని అదృశ్యపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా జరుగుతుందని ఆమోసు ప్రవక్త గారు ముందుగానే ఇలాగా ప్రస్తావిస్తారు. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుణ్ణి అస్తమింపజేయుదును, పగటివేళ భూమికి చీకటి కమ్ము చేయుదును. ఇది ప్రవచన వాక్యం కింద తండ్రి అయిన దేవుడు ముందుగానే ఆమోసు గారి ద్వారా ప్రవచింపజేస్తారండి. అయితే ఎందుకు ఆయన పాతాళపు చీకటికి గురి అయ్యారు అంటే, మనల్ని ఆయన చీకటి సంబంధిగా మారి మనల్ని వెలుగు సంబంధులుగా మార్చుట కొరకే. మనము ఆదిలోనే ఆదాము అవ్వగారు ఏం కోల్పోయారు? మహిమ శరీరాన్ని కోల్పోయారు, మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. దేవుడు మనల్ని అలాగ సృష్టించారు, కానీ మనము పాపం వల్ల అది కోల్పోయాం. కాబట్టి తిరిగి మళ్ళీ మనల్ని వెలుగు సంబంధులుగా చేయడం కొరకే ఆయన చీకటికి గురి అయ్యారు. ఇప్పుడు మనకి మహిమ వస్త్రము అలాగే మహిమ లోకాన్ని ఆయన అందజేస్తారు. 1 తెస్సలోనిక 5:5లో ఇలా ఉంటుందండి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు,
మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎలాగ మనము వెలుగు సంబంధులుగా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తే మనము ఎలాగవుతామంట? వెలుగు సంబంధులుగా అవుతామంట. ఇలాగ అపోస్తుల కార్యంలో 26:18 ఇలా ఉంటుంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారము నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారము. అంటే ఏంటంటే, ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఎలాగ మారుతామంటే, యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి మన పాపక్షమాపణ చేసుకొని పరిశుద్ధపరచబడినట్లయితే మనం ఖచ్చితంగా చీకటి నుంచి వెలుగు సంబంధులుగా దేవుడు మనల్ని మారుస్తారండి. అలా మార్చుట కొరకే ఆయన పాతాళపు చీకటికి గురి అయ్యారు. రెండవదిగా మనం పాతాళపు వేదన గురించి చూసుకుంటే అబాండ్మెంట్, దేవుని దగ్గర నుంచి వేరైపోవుట. ఇది మహా గొప్ప పాతాళపు వేదనే. ఇది చాలా భయంకరము. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు సంబోధిస్తారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర నుంచి వేరైపోయిన వేళ, ఎందుకు? కేవలం మన పాపాలు, మన దోషాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన వేరైపోయారు తండ్రి నుంచి. మన పాపములు తండ్రికి అడ్డుగోడలాగా ఉన్నాయి. ఆ అడ్డుగోడలు ఎంత ఇంకా పెరుగుతున్న కొలది ఆ అడ్డుగోడ అనేది వస్తూనే ఉంది. ఎంత దూరం అయిపోయిందంటే, పాతాళము పరలోకము అంత దూరంగా, ఈస్ట్ టు వెస్ట్ ఎంత దూరంగా ఉంటుందో తండ్రికి పాపంకి అంత వ్యతిరేకము. చీకటికి వెలుగుకి సంబంధం ఏమిటి అని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. అలాగా మన యేసుక్రీస్తు ప్రభువారు ఎడబాపుకి గురయ్యారు. ఈ ఎడబాపు, పాతాళపు ఎడబాపు అంటే ఎలా ఉంటుందంటే, అస్సలు దేవుని ప్రెసెన్స్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయలేం. ఆయన ఆత్మ అనేది ఎక్కడా మనం కనుగొనలేం. మనం భూమి మీద ఎంత అనుకున్నా సరే దేవుని సన్నిధి తోడు, ఆత్మ తోడు మన ఉంటూనే ఉంటుంది. అన్యులకైనా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. ఆయన క్షేమము భద్రతలోనే మనం అందరము నడుస్తున్నాం, సృష్టి నడుస్తుంది. కానీ పాతాళంలో అయితే ఎటువంటి ఆత్మతోడు సహాయం ఉండదు. పూర్తిగా ఆత్మ పాతాళంలో తండ్రి నుంచి ఎడబాపు అనేది ఫీల్ అవ్వగలదు. అదే ఒక అగ్నిలాగా ఆత్మని కాల్చేస్తుంది. అలాంటి వేదనలో మన యేసుక్రీస్తు ప్రభువారు ఏలీ ఏలీ లామా సబక్తాని అని గట్టిగా బిగ్గరగా కేక వేస్తారు. కీర్తనకారుడు ఇలా దావీదు గారు 71వ కీర్తన 11లో ఇలాగా వ్రాసారు, దేవుడు వానిని విడిచెను, తప్పించువారు ఎవరునూ లేరు. అవునండి, పాతాళం ఆత్మలు ఎలాగ ఫీల్ అవుతాయంట, ఇంకా ఇలాంటి లోకంలో మేము ఉన్నాము, ఇప్పుడు మమ్మల్ని విడిపించేవారు ఎవరూ లేరు, సంపూర్తిగా మా ఆత్మలు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాయి అనే వేదన వాళ్ళని కాల్చి వేస్తుంది, దహించి వేస్తుంది. అలాంటి ప్రాంతంలో ఆయన ఉండి ఈయన బిగ్గర కేక వేయడం జరిగింది. అయితే మత్తయిలో కూడా ఎందుకనే కదా, ఈ ఎడబాపు గురించే కదా ఆయన గెత్సెమనే తోటలో మరణమగునంతగా దుఃఖముతో ఆయన రోదిస్తారు. ఏమని రోడిస్తారు? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏంటి? ఈ ఎడబాపు అనే గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము అని వేదనతో రక్తం చెమటగా మారినంతగా ఆయన రోదిస్తారు. ఎందుకు? ఈ ఎడబాపు గురించే. యేసుక్రీస్తు ప్రభువారికి మరణమన్న, దెబ్బలన్న, మేకుల గురించి, కొరడా దెబ్బల కోసం మనుషులు విసర్జిస్తారని, ఉమ్ము వేస్తారని ఆయన బాధపడలేదు. కానీ గెత్సెమనే తోటలో ఇలాగా నేను తండ్రి నుంచి ఎడబాపు అయిపోతాను, ఆ వేళ ఆ సందర్భం వస్తుంది, నా దగ్గరికి నేను ఫేస్ చేస్తాను అని ముందుగా ఆయన గ్రహించి ఇంత బాధ వేదన ఆయన గెత్సెమనే తోటలో ఆయన రోదిస్తారు, ఏడుస్తారు. అయితే ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి విడవాల్సి వచ్చింది అంటే, మనల్ని అడాప్ట్ చేసుకోవడానికి, తీసుకోవడానికి. ఇలా ఉంటుందండి. 1 యోహాను 3:1, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించారంట. రోమా 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? ఏంటా సమస్తము? నిత్య జీవం అనే సమస్తాన్ని మనకి అనుగ్రహించడానికి.
తన సొంత కుమారుణ్ణే ఆయన వెనుక తీయలేదంట సిలువకి అప్పజెప్పడానికి. యోహాను 3:16 మనం చూస్తాం ఆ నిత్యజీవం గురించి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్యజీవము ఎలాగా నిత్యజీవమునకు అర్హులుగా చేస్తారు మనల్ని? 2 కొరింథీ 6:18 నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్చున్నారు. మనల్ని దేవుని పిల్లలుగా అంటే కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారంట. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుని హస్తము ఎన్నడూ విడవని హస్తము ఏకమై ఉన్నవారు విడిపోవాల్సి వచ్చింది. ఇది కూడా ఖచ్చితంగా పాతాళపు వేదనే, అబాండన్మెంట్. అలాగే మనం మూడవదిగా చూస్తే సాలిటరీ. తెలుగులో అయితే ఒంటరితనం అంటాం, ఇంగ్లీష్లో సాలిటరీ అని అన్నారు. ఎలోన్నెస్ అని అనొచ్చు, కానీ సాలిటరీ అనే చెప్తాను. ఎందుకంటే ఎలోన్నెస్ అంటే రూమ్లో ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నామంటే ఎలోన్నెస్ అంటారు. కానీ రూమ్లో అందరూ ఉండి అయినా సరే ఒంటరిగా ఫీల్ అవుతున్నాము అంటే దాన్ని సాలిటరీ అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అయితే పాతాళంలో ఎలా ఉంటుందంటే వేదన, అందరూ జనాలే, ఇసుక పోస్తే రాలినంత జనాలు, అయినా సరే వాళ్ళు ఎల్లప్పుడూ ఒంటరిగానే సాలిటరీనెస్ని వాళ్ళు ఫీల్ అవుతారు. దేవుని నుంచి ఎడబాటయ్యి ఈ ఒంటరితనాన్ని వారికి గురి అవుతారు. చాలా భయంకర. అది ఒకటి కాదు, ఒక రోజు కాదు, కొన్ని గంటలు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, ఎటర్నల్ ఎలోన్నెస్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దీనికి గురయ్యారు. ఇంకా చెప్పాలంటే మర్మంతో కూడిన మాట, ఇస్కరియోతు యూదా గారిని కూడా ఈ ఛాంబర్ ఆఫ్ ఎలోన్నెస్లోనే ఉంచారు అని కూడా పుస్తకాల్లో రాయబడి ఉన్నది. నేను పుస్తకంలో చదివానండి. అయితే ఈ ఒంటరితనానికి యేసుక్రీస్తు ప్రభువారు గురి అయ్యారు. ఎందుకు ఆయన ఇలాగా గురి అయ్యారు అంటే మనకి సహవాసాన్ని దయచేయడం కోసమే. ఏంటా సహవాసం? మళ్ళీ కోల్పోయిన పాపం బట్టి తండ్రి నుంచి వేరైపోయిన మనము, ఒంటరిగా మిగిలిపోయిన మనము మళ్ళీ తిరిగి తండ్రితో సహవాసానికి మళ్ళీ జరిగించడానికి, కలపడానికి ఆయన ఒంటరితనానికి గురి అయ్యారు. మళ్ళీ ఆ సహవాసం ఏంటి? 1 యోహాను 1:3 మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు ఆయన ఒంటరితనానికి ఎందుకు గురయ్యారంటే మనకి సహవాసాన్ని దయచేయడానికి. ఎవరితోనంట? తండ్రితో సహవాసం. తండ్రిని బట్టి అందరితో, పరలోక రాజ్యంలో అందరితో, పరిశుద్ధులతో, దేవదూతలతో, నీతిమంతులతో, అలాగే సంఘం అనే నీతిమంతులతో సహవాసాన్ని, మళ్ళీ కమ్యూనిటీని దయచేయడానికి ఆయన పాతాళ వేదనగా ఒంటరితనానికి గురి అయ్యారు. కీర్తనకారుడు 68:6 ఇలా ఉంటుందండి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. అయితే ఈ వాక్యం నాకు ఆలోచింపజేసిందండి. ఈ ఏకాంగులేంటి? సంసారులుగా చేయడం ఏంటి? బంధింపబడిన వారిని విడిపించడం ఏంటి? వర్ధిల్ల చేయడం ఏంటి? అయితే సంసారం అంటే మనకు గుర్తొచ్చేది భార్యాభర్తలు, ఫ్యామిలీ. ఏకాంగులను సంసారులుగా చేస్తానని, దాని వెంటనే మన ప్రస్తావన బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తారని. అయితే దేవుడు నాతో చెప్పిన మాట, ఈ ఏకాంగులు అనేది పాతాళపు ఆత్మలు, ఒంటరితనానికి గురైన ఏకాంగుల్ని కూడా సూచిస్తుంది. వీళ్ళని సంసారులుగా చేయువాడు అంటే మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒంటరితనానికి గురయ్యి మళ్ళా తిరిగి ఎవరితో అంట? సృష్టికర్త అయిన మన భర్తతో, తండ్రితో మళ్ళా సహవాసాన్ని కలిగిస్తారు. దాన్ని బట్టి మనకి పరలోక సహవాసం అంతా, తండ్రితో సహవాసం బట్టి మనకి పరలోక సహవాసం అంతా మళ్ళీ మనకి లభిస్తుంది. ఆయన బంధింపబడిన వారిని, పాతాళ ఆత్మలు ఒంటరితనంతో బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తారంట. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఇక్కడ మనకు తెలిసిపోతుంది, దేవునికి విశ్వాసం ఉంచలేని వాళ్ళు నిర్జల దేశమందు నివసించురు, పాతాళపు నిర్జల దేశమందు నివసిస్తారంట. ఎందుకు ఆయన సాలిటరీనెస్కి ఆయన ఫేస్ అయ్యారా అంటే మనల్ని తిరిగి
తండ్రితోనూ పరలోక సంబంధమైన ప్రతి విషయంలోనూ మనకి సహవాసంలో మనల్ని నడిపించుట కొరకే. అలాగే 4వదిగా చూస్తే ఏడుపు అనేది కూడా పాతాళంలో ఒక వేదనే. యేసుక్రీస్తు ప్రభువారు పాతాళం గురించి మాట్లాడుతూ చాలాసార్లు సంబోధిస్తారు. ఏంటి పాతాళంలో ఏముంటుందంట? అగ్నిగుండము, అక్కడ పండ్లు కొరుకుట ఉండును అని, ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును అని. మత్తయి 13:50 ఇలా ఉంటుంది, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఎప్పుడు పండ్లు కొరుకుటయు ఉండును. ఇది మత్తయిలోనే 6 times ఉంటుందండి ఈ ఏడుపు గురించి, పండ్లు కొరుకుట గురించి, పాతాళపు వేదనగా. అయితే ఎందుకు ఆయన ఏడుపుకి గురి అయ్యారు? మనం వాక్యం చదువుతాం, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఎలాగ అరుస్తారంట? బిగ్గరగా అరుస్తారంట. ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్లో అయితే క్రైడ్ అవుట్ అని ఉంటుంది. అవును, ఆయన బిగ్గరగా అరిచి రోదిస్తా ఘోష పెడతా దేవునికి మొరపెడుతున్నారండి. ఎందుకు ఆయన ఏడుపుకి గురి అయ్యారు అంటే, మనకి నోటి నిండా నవ్వు, హృదయం నిండా సంతోషం దయచేసి మనల్ని ఆరాధన చేయువారుగా మనల్ని తయారు చేయడం కొరకే ఆయన పాతాళపు వేదనలో ఏడ్పు పండ్లు కొరుకుటకు గురి అయ్యారండి. మనము ప్రకటన గ్రంథము 7:9-10 చూస్తే, మొత్తం చూస్తే, అలాగే ప్రకటన గ్రంథము 7:17 మొదటిగా చూస్తే, తండ్రి అయిన దేవుడు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసి మనకి అక్కడ ప్రకటన గ్రంథం 7:9-10 ఇలా ఉంటుంది. అక్కడ గొప్ప జనసమూహము తండ్రికిని వధింపబడిన గొర్రెపిల్లకును మహిమ ఘనత కీర్తి ప్రభావమని సంతోషిస్తా ఉత్సహిస్తా ఘనపరుస్తా మహిమపరుస్తా ఆయన స్తుతి చెల్లిస్తారు. వాళ్ళ సమూహం అంతా వాళ్ళు స్తుతి చెల్లిస్తారు. ఇలాగా మనకు స్తుతి చేయడానికి, ఆరాధన చేయడానికి కారకులుగా మనల్ని మార్చడం కొరకే ఆయన ఏడుపుకి గురి అయ్యారు. అలాగే మనం 5వదిగా చూస్తే దప్పిక. పాతాళంలో ఆత్మలకి ఏముంటుందంట? మహా దప్పిక ఉంటుందంట. దేనికోసము? తండ్రి అయినా దేవుని కోసం దప్పిక ఉంటుంది. వన్స్ దేవుని నుంచి ఎడబాటయ్యి ఒంటరితనంగా ఆ వేదన భరిస్తూ వాళ్ళకి అర్థమైపోతుంది, ఇంకా దేవుడు ఆత్మ ఇక్కడ మనకి తోడు లేదు, ఇక్కడ దేవుడు ఉండరు, ప్రెసెన్స్ అనేది ఉండదు, ఆయన నుంచి రాగలివని ఏవి మనకి రావు, మనం ఒంటరిగా ఇక్కడ మిగిలిపోయాము, ఇక్కడ ఆయన అంటూ ఉండరు అన్నది మనకి వాళ్ళకి ఆత్మలు గ్రహించి వాళ్ళకి ఎంతో దప్పికతో కలిగి ఉంటారంట. వాళ్ళకి అదే అగ్నిలాగా కాల్చివేస్తుందంట. నేను నియర్ టు డెత్ ఎక్స్పీరియన్స్ వీడియోస్లో ఒక అబ్బాయి ఇలా ప్రస్తావిస్తారు, తన ఆత్మ పాతాళానికి కొనుపోబడినప్పుడు తనకి ఎక్కడ అగ్ని కనిపించలేదంట, కానీ ఆత్మ చాలా ఆ వేడిదనాన్ని ఫీల్ అయిందంట. అలాగే చాలా దప్పిక కలిగి ఉందని ఆ అబ్బాయి ప్రస్తావిస్తారు. అయితే వెంటనే ఆ ఇంటర్వ్యూ చేసిన అబ్బాయికి పాస్టర్ గారు ఇలా క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఫిజికల్ ఫామ్లో లేవు కదా, స్పిరిచువల్ ఫామ్లో ఉన్నావు, అయితే నీ దప్పిక ఏంటి అంటే, దేవుడు లేరని నా ఆత్మ గ్రహించి ఎంతో దప్పిక కలిగి ఉన్నాను నేను, నాకు దేవుని ప్రెసెన్స్ కావాలి అన్న దప్పిక. అయితే మనము ఖచ్చితంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాతాళ ఆత్మలకి ఏముంటుంది, దప్పిక ఉంటుంది. ఇలాగే మత్తయి 12:43 మనం చూసినట్లయితే, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయి తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. అక్కడ నీరు అంటే మనము సర్వసాధారణంగా ఈ లోక సంబంధమైన రివర్స్, లేక్స్ అనుకుంటాం, కానీ కాదండి, నీరుకు సాదృశ్యం దేవుడు. అయితే ఈ దేవుడు లేని చోట్ల అది విశ్రాంతి కోసం వెళ్తుందంట. పాతాళంలో ఏముండదండి, దేవుని యొక్క ప్రెసెన్స్ ఉండదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అక్కడ ఉండదు, అక్కడ ఉండదు. అలాంటి చోటకి వెళ్ళి తను సేద తీర్చుకుంటారంట అపవిత్ర ఆత్మలు. అందుకే కదా లాజరస్, చనిపోయిన లాజరస్ అంటారు అబ్రహాం గారికి, పరదేశంలో ఉన్న అబ్రహాం గారికి అడుగుతారు, కుదిరితే నీ చిటికెన వేల్లో నుంచి చుక్క నీళ్ళు నాకు నా నాలికి వెయ్యు అంటే, ఏంటి ఆ చుక్క నీళ్ళు అంటే వాటర్ కాదు కానీ నా దాహం తీరుతుంది అగ్ని వేడికి కాదు, కానీ చనిపోయిన పాతాళంలో ఉన్న లాజరస్ హృదయ అంతరంగం ఏంటంటే, దేవుని నుంచి కుదిరితే చుక్క కరుణ నా మీద వాళ్తే నేను కరుణింపబడి మళ్ళా ఆ స్థలానికి చేర్చుకుంటానేమో, దేవుడు లేరు ఇక్కడ అనే
అగ్నిగుండం నా ఆత్మని కాల్చివేస్తుంది అన్న ఉద్దేశంతో అబ్రహాం గారిని చిటికెన వేలుతో ఒక్క చుక్క పడితే బాను అని సంబోధిస్తారు. కానీ అబ్రహాం గారు కట్ చేసేస్తారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అని. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈయన చెప్పిన ఆన్సర్ ఏంటి అని అనుకుంటే అని జస్ట్ నేను ధ్యానిస్తే ఆయన అడుగుతుంది వేరే విషయము. కాబట్టి దేవుని నుంచి కరుణ కుదిరితే, ఆయన ప్రెసెన్స్ నాకు అందుకుంటే, ఆయన ఆత్మసాయం నాకు అందుకుంటే నేను మళ్ళా తిరిగి పారడైస్కి వచ్చేస్తాను అనే ఉద్దేశంతో అడిగారు. కాబట్టి అబ్రహాం గారు అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ రాకూడదమ్మా అని చెప్పేసి కన్వర్జేషన్ కట్ చేసేస్తారు. అలాగే కీర్తనాకారుడు కూడా ఆత్మలకి దప్పిక అనేది ఉంటుందండి. మనుష్యాత్మకైనా పాతాళపు ఆత్మలకైనా దప్పిక ఉంటుంది. మనుషులకైతే ఇంకా రకరకాల దప్పికలు ఉంటాయి. అయితే కీర్తనాకారుడు 42:1-2 ఇలా ప్రస్తావిస్తారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగోనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగోరుచున్నది. ఆత్మలకి ఏముంటుందంట, దేవుని గురించి దప్పిక ఉంటుంది. అది గ్రహిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అది గ్రహించి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం, ఆయనే జీవజల నది అని మనం తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకు ఆయన దప్పికి గురి అయ్యారు, ఆ దేవుని నుంచి ఎడబాటయి ఒంటరిగా ఏడుస్తా ఆయన పాతాళంలో ఏంటి గురయ్యారంట, దప్పికి గురయ్యారంట. ఎందుకు, తిరిగి మరలా మన దప్పిక తీర్చుట కొరకే. ఇలా యోహాను 7:37 ఉంటుంది. ఎవడైనాను దప్పి గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ప్రకటన 21:6 కూడా దప్పికొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా ఇత్తును. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట, జీవజలముల నది అంట. ఆయనలో ఏముంది, జీవమున్నది. కాబట్టి ఆయన మనకి ఏం అనుగ్రహించగలరు, జీవము, జీవజలము, జీవలోకము, పరలోక సంబంధమైన సంతుష్టి, పరలోక సంబంధమైన సౌఖ్యము, అనుభవము ఇచ్చి మన దప్పికను తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన మనం ఎవ్వరము అలాంటి చోటుకి వెళ్ళి ఇలాంటివన్నీ వేదనలు పడి ఇలాంటి దప్పిక కలిగి ఆత్మ ఉండకూడదని ఆయన దప్పికకి గురి అయ్యి ఇవన్నీ మనకి రాకుండా ఆయన మన దప్పిక తీరుస్తారు. అయితే ఈ 5 రకాలైన పాతాళపు వేదనలకు ఆయన గురి అయ్యారు. ఎందుకని ఆయన గురి అయ్యారు అంటే, మనం యెషయా 53:10 మనం చదువుకున్నట్లయితే, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకంటే యెహోవా ఉద్దేశము సఫలం అవుతుందంట. మళ్ళీ 53:11 ఇలా ఉంటుంది. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందును. ఎలాంటి వేదన, శారీరక వేదన, హృదయ అంతరంగ వేదన, అలాగే పాతాళపు వేదన చూసి ఆయన తృప్తి పొందుతారంట. 53:11 మనకి ఆన్సర్ లభిస్తారు. ఎందుకు ఆయన అలాగా ఇష్టమాయను, ఆయన ఉద్దేశాలు సఫలమవుతాయి, ఆయన వేదన చదువుతుంటే తృప్తి ఎందుకు పడతారు అంటే 53:11 మనకి ఆన్సర్ ఉంటుంది కిందన. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఏంటంట, నీతిమంతుడైన నా సేవకుడు అంటే నా కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు జనుల దోషమును భరించి పాతాళపు అరణ్యము గుండా ప్రవేశించి అక్కడ తనకున్న అనుభవ జ్ఞానం చేత. ఇక్కడ ఆగిపోదామండి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి మనము ఆలోచించినట్లయితే, నాకు దేవుడు చెప్తున్నారు ఏంటంటే అది వాక్యం. అనుభవ జ్ఞానం ఏంటంటే అది వాక్యము అని. ఎందుకు అది వాక్యము, మనం చాలాసార్లు చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు పరిశుద్ధాత్మ చేత కొనుపోబడి 40 రోజులు ఉపవాసం ఉండి సాతానుచే శోధించబడతారు. అయితే సాతాన్ని ఆయన ఎలాగ విన్ అవుతారు, ఎలా జయిస్తారు? వాక్యం ద్వారా జయిస్తారు. హర్మగొద్దోని యుద్ధాన్ని కూడా వాక్యం ద్వారానే ఆయన జయిస్తారు. ఇప్పుడు కూడా ఈ అనుభవ జ్ఞానము ఏంటి దేవా అంటే అది వాక్యమే. పాతాళంలో కూడా సాతాన్ని తల చెతరగొట్టారు. ఎలాగా? వాక్యంతోనే దాని తలను చితక్రొట్టారు. ఎలాగా అంటే మనము ఇప్పుడు కొండలో వాక్యం ద్వారా జయిస్తారని మనకి ఎలా తెలుసు? మత్తయి 4:4, 4:7, 4:10 వాక్యం ద్వారా సాతాన్ని జయిస్తారు కొండ మీద.
అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనంలో హర్మగదోను యుద్ధంలో ఆ అబద్ధ ప్రవక్తిని, ఆ క్రూర మృగాన్ని ఎలా చేస్తారు? వాక్యంతోనే. ఎలా అంటే ఇలా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19:15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది, ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. అయితే ఇక్కడ 2 పదాలు, వాడిగల ఖడ్గము, ఇనుపదండము. అయితే మనం చూసుకుంటే ఏంటి ఆ వాడిగల ఖడ్గం అంటే ఆయన నోట నుంచి వచ్చిన వాక్యంతో సంహరిస్తారు అక్కడ వాళ్ళిద్దరిని, అలాగే అక్కడ ఉన్న జనములను కూడా. వాడిగల ఖడ్గం అంటే 3 రకాలు. ఒకటి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, దాంట్లో ఉన్న దేవుని వాక్యము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే వాక్యము. మొదట ఆయన భూమి మీదకి వచ్చాక ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. అంతకుముందు ఆయన పేరేంటి? వాక్యం ఆయన పేరు. ఆ వాక్యంతోనే పాతాళంలో తన అనుభవ జ్ఞానం చేత సాతాను తలను చితగ్రొట్టారు. ఇంకా ప్రకటన 19:21లో కూడా కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. అక్కడ కూడా నోట నుండి వచ్చిన ఖడ్గమే అంటే ఏంటి? దేవుని వాక్యం 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి జీవింపజేస్తుంది, 2 సంహరిస్తుంది. ఏంటి సంహరిస్తుంది? మనలో ఉన్న పాపమును, అలాగే చెడుగును, సాతాన్ని, దాని దూతలను, దాని అనుచరులను, దాని సంబంధులను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ సంహరిస్తారంట? వాక్యంతోనే సంహరిస్తారు. అలాంటి వాక్య ఖడ్గాన్ని ఇప్పుడు సంఘానికి కూడా ఆయన దయచేశారు. ఇప్పుడు కూడా మనము ఎలాగా మనం జయించవచ్చు సాతాన్ని అంటే వాక్యం మన హృదయంలో ఉంచుకుని మనం మెలకుగా ఉండి మన శోధనలో పడిపోతున్నామంటే మనము ఎలా జయించాలి? వాక్యంతోనే జయించాలి. ఇలాంటి వాక్యాన్ని పట్టుకుని ఆయన తన నీతిమంతుడైన నా సేవకుడు అంటే తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తన అనుభవ జ్ఞానం చేత అనేకులను సాతాను తల చిత్తగ్రొట్టారంట. చిత్తగ్రొట్టి పాతాళంలో అప్పుడు పలికారంట, ఏలి ఏలి లామా సబక్తాని అని. అయితే ఇప్పుడు వరకు అందరి పాతాళ ఆత్మల ఘోష ఏంటి? చీకటి ప్రాంతంలో ఉండి దేవుని నుంచి ఎడబాటైపోయి ఒంటరితనానికి గురి అయ్యి ఏడుపుతో, రోదనతో, దప్పిక కలిగి ఏమరుస్తున్నారు? ఏలి ఏలి లామా సబక్తాని అని అరుస్తున్నారు. నా దేవా నా దేవా, నన్ను ఈ ప్రాంతంలో ఎందుకు విడిచిపెట్టేశావు? నన్ను కరుణించు, నన్ను మళ్ళా నీ స్థలానికి చేర్చుకో అన్నట్టే వాళ్ళు రోదన పెట్టి ఏడుపు పళ్ళు కొరుకుతా ఘోష పెడతారంట పాతాళంలో. కానీ తండ్రి ఎప్పుడూ వినలేదు. కానీ తన నీతిమంతుడైన తన కుమారుడు తన అనుభవ జ్ఞానం అనే వాక్య ఖడ్గం, వాక్య దండం, ఇనుప దండంతో ఆయన సాతాను తల చితగ్రొట్టి ఎప్పుడైతే మరలా పాతాళంలో ఉన్న ఆత్మల వాక్యాన్ని, ఘోషను తను తీసుకుని, వాళ్ళ స్వరాన్ని తను తీసుకుని అప్పుడు పలికాక తండ్రి చెవియొగ్గి తన చెయ్యి హస్తాన్ని మళ్ళా తిరిగి విడిపోయిన తండ్రి నుంచి కుమారుని నుంచి ఎడబాటైన ఆ చెయ్యిని మరలా కలిపి కుమారునితో పాటు చెరలాగా తీసుకురావడం మనం చూస్తాం. ఆయన ఎవరంట? యెషయా 53:11లో నీతిమంతుడంట. నీతిమంతుడికి నీతి వస్త్రమే ఉంటుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఏముంటుంది? నీతి వస్త్రమే ఆయన ఇస్తారు. కాబట్టి ఎలాగైతే రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి అంగీ చివరిని పట్టుకునైనా నేను స్వస్థత అయిపోతాను, నా రోగము పోతుంది అని ఎలాగ విశ్వాసంతో పట్టుకుని తన రోగాన్ని స్వస్థపరచుకుందో, అలాగే పాతాళంలో ఆత్మలు కూడా ఆ నీతి సూర్యుడు, ఆ నీతిమంతుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారి అంగి అదే నీతి వస్త్రాన్ని పట్టుకుని వాళ్ళందరూ పరిశుద్ధపరచబడి అప్పుడు వాళ్ళు కొనుపోబడతారు తండ్రి సహాయం చేత. ఇంత అనుభవ జ్ఞానము ఇందులో ఉందండి, మర్మము. ఆయన విజ్ఞాపన ప్రార్థన, ఆయన ఎవరు విజ్ఞాపన ప్రార్థన చేశారు అని మనకి ఎలా తెలుస్తుంది? ఏలి ఏలి లామా అనేది విజ్ఞాపన ప్రార్థనే. యెషయా 53:12లో చూస్తే, ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధార్పోసెను, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము
చేసెను. అలాగే హెబ్రీ 2:17 చూసిన కావున ప్రజల పాపమునకు పరిహారం కలుగుచేయువాడు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. ప్రధాన యాజకుడు అంటే ప్రజల పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళని ప్రధాన యాజకుడు. అన్ని విషయాల్లో వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అంతేకాదు భూమి మీద విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఇంకా చెప్పాలంటే పాతాళ ఆత్మలకు ప్రతినిధిగా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశారు. వాళ్ళ స్వరాన్ని తన స్వరంగా తీసుకుని ఆయన పలుకుతున్నారు. ఆ స్వరము పేరుకి శిలుమ్రాను మీద కనపడచ్చు, కానీ ఆయన ఆత్మ ఎక్కడ కొనుపబడింది? పాతాళంలో. ఆయన స్వరం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పాతాళం నుండి వస్తుంది. ఆయన ప్రతినిధి, అన్ని రకాలుగా ప్రతినిధి, మానవ ప్రతినిధి, శ్రమకు ప్రతినిధి, పడుటకు ప్రతినిధి, తీర్పులకు ప్రతినిధి, సిలువకు ప్రతినిధి, అలాగే పాతాళ ఆత్మలకు కూడా ప్రతినిధియే. అందుకే జీసస్ క్రైస్ట్ డిడెంట్ cried out for himself on the cross, but he cried out on behalf of us. పాతాళ ఆత్మల ఘోష ఆయన తీసుకుని ఆయన అరిచారు. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? పాతాళ అగాధంలో నుంచి వస్తుంది. ఎంత అగాధం అంటే ఫాలన్ ఏంజిల్స్ ఎక్కడికైతే కిందకి చొచ్చుకుని వెళ్ళిపోతారో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సాతాను పడాల్సిన వేదన కూడా ఆయన పడిపోయారు. మనం అనుకుంటాం సిలువ అంటే మానవులకే చెందుతుందని, కానీ కాదు. సిలువ ఎవరికి వర్తిస్తుంది? దైవలోకం అంటే దేవదూతల లోకము. దేవదూతల లోకం నుంచే కదా 3rd month ఫాలన్ ఏంజిల్స్ కింద పడిపోతారు. వాళ్ళకి కూడా సిలువ వర్తిస్తుంది. అంటే వాళ్ళు కూడా వచ్చి తప్పైపోయింది క్షమించండి అంటే క్షమాపణ సిలువ దగ్గర దొరుకుతుంది. అలాగే పాతాళంకు కూడా వెళ్తుంది సిలువ. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, సిలువ ఎలాగుందంట మధ్యలో ఉండి కీలకమైన పాత్ర వహిస్తుంది. మానవులకే కాదు, అన్ని అంటే ఏంజిల్స్ కూడా సిలువ వర్తిస్తుంది. సాతాను అనుకుంటుందంట ఈ సిలువ ఓన్లీ మనుషులకే, నాకేం వర్తిస్తుంది, ఇదేంటి బలహీనంగా ఉంటుంది, బలహీనులకు ఈ సిలువ అనుకుంటుంది. కానీ కానే కాదు, అది దేవుడు ఫాలన్ ఏంజిల్స్తో కోసం కూడా ఆయన సిలువ ఒకేసారి మరణించారు. ఆయన మానవుల కొరకు, పాతాళంలో ఉన్న ఆత్మల కొరకు, వాయుమండలంలో ఉన్న ఫాలన్ ఏంజిల్స్ కొరకు కూడా ఈ సిలువ వర్తిస్తుంది. కాబట్టి ఆయన ఇలాగా పలికారు, ఏలి ఏలి లామా. ఆయన ఈ స్వరాన్ని తీసుకుని ఆయన పలకడం జరుగుతుంది. రెండవదిగా ఏంటంటే, ఎందుకు నా దేవా అన్నారు అంటే, మొదటి మాటలో ఆయన తండ్రి అని సంబోధిస్తారు. అంటే ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆయన తండ్రి అని సంబోధించగలిగారు. కానీ 4వ మాటలోకి వచ్చేస్తే నా దేవా అని సంబోధిస్తారు. అంటే దైవత్వం మహిమలోకంలో ఉన్న దేవుడు తన విడిచిపెట్టేసి దీనుడిగా మనుషుల్లా ఉండి, అప్పటి వరకు దైవత్వము మనిషి హ్యూమన్ అండ్ డివైన్ నేచర్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు డివైన్నెస్ పోయింది. ఎందుకు? మనందరి పాపంలో యెహోవా తండ్రి ఆయన మీద మోపారు కాబట్టి ఇంకా దైవత్వం అనేది లేదు. చీకటి సంబంధిగా మారిపోయారు, పాపాత్ములుగా మారిపోయారు కాబట్టి ఆయనకి ఇంకా అర్హత లేదు తండ్రి అని పిలవడానికి. అందుకే నా దేవా అని సంబోధించడం జరిగింది. తండ్రి అని పిలవ లేకపోయారు. అయితే ఇదంతా పాతాళపు వేదనలను ఆయన సహించి జయించారు. అలాగే మనం కూడా ఎటువంటి శ్రమ వచ్చినా సరే, మనము ఎలాంటి వేదనలకు గురైనా సరే మనము సహించి యేసుక్రీస్తు ప్రభువారి వలె జయించాలి. అప్పుడే మనకి పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం పక్కన కూర్చోడానికి మనకి హక్కుదారులుగా అవుతాము. అలాగే మనం చూసుకున్నట్లయితే రెండవదిగా ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో ఉద్దేశంలో కూడా ఈ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని చెప్పారు. ఏంటంటే ప్రశ్నతో కూడిన సమాధానం అని కూడా మనం అనొచ్చు. లోకానికి అలాగే యూదులకు కూడా ఆయన దయచేస్తున్నారు. ప్రశ్నలా ఉండొచ్చు కానీ ఇది కంప్లీట్గా జవాబు. ఏంటి? ప్రొఫెసీ ఫుల్ఫిల్మెంట్. దావీదు గారు
కొన్ని సంవత్సరాల బ్యాక్ రచించిన కీర్తన ఫుల్ఫిల్ అయ్యింది అనే ఉద్దేశంతో సిలువ ధ్వజం ఎత్తినట్టు ఆయన ధ్వజంగా ఈ మాట పలుకుతున్నారు. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు విడిచావని. మామూలుగా ఫస్ట్ సెంచరీలో మనం చూసుకున్నట్లయితే యూదులందరికీ కీర్తనలు, ముఖ్యంగా కీర్తనలు వాళ్ళకి కంఠస్థ. ఎప్పుడైనా బోధకుడు బోధ చెప్పే ప్రారంభంలో వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మొదటి వచనం ఎత్తుతారు. దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ ఏంటంటే ఆ అధ్యాయాన్ని అంతా ఒక్కసారిగా ధ్యానించుకుంటారు. ఇది వాళ్ళకు అలవాటు యూదులకు ఫస్ట్ సెంచరీలో. అయితే మన బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు గారు రాసిన కీర్తనలో మొదటి వచనం ఎత్తి పలుకుతారు. సో దట్ అక్కడున్న యూదులందరికీ ఒక్కసారిగా వాళ్ళు ఆ అధ్యాయంని ధ్యానించుకుంటే వాళ్ళకి అర్థమైపోద్ది, ఇదంతా జరిగింది కళ్ళ ఎదురుగుండా మేము చూస్తున్నాము అని. అంతే కదా. ఇలాగా ప్రధాన యాజకుడు అడుగుతారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువా అంటే నీవన్నట్టే అంటారు. పొంతు పిలాతు గారు కూడా అడుగుతారు, నువ్వు నిజంగా దేవుని కుమారునివా అంటే నీవన్నట్టే అంటారు. కానీ ఇక్కడ సిలువ మీద పెద్దగా బోధకుడిలాగా ఏలి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావో బోధకుడు ఫస్ట్ వచనం సంబోధించినట్లాగా ఆయన సంబోధిస్తారు. సో దట్ అక్కడ ఉన్న ప్రజలందరూ గ్రహిస్తారు, ఒకసారి ధ్యానించుకుంటారు, గ్రహిస్తారు అనే ఉద్దేశంతో. అండ్ ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే వాళ్ళ ఆచారపరంగా షబాత్ దినము మొదలు పెట్టడానికి కీర్తనలు, ముఖ్యంగా కీర్తనలు 1 నుంచి 150 వాళ్ళు చకచక కంఠస్థ కట్టుకుని వాళ్ళు ఆ డేని చెప్పుకుంటా ఆ డేని ఆరంభిస్తారు. దే థింక్ దట్ దిస్ ఈస్ ద వెహికల్ ఫర్ గెయినింగ్ గాడ్స్ ఫేవర్ అని. కాబట్టి వాళ్ళకి చాలా ప్రియమైన గ్రంథం కీర్తన గ్రంథం. ఇప్పుడు కూడా వాళ్ళు షబాత్ అంటే చాలు వాళ్ళు ధ్యానిస్తారు, ఈ 101 నుంచి 150 కూడా. అయితే ఎప్పుడైనా 22 దేవుని సహాయం బట్టి వాళ్ళకి మళ్ళా గ్రహించడానికి అవకాశం ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళకి ఒక సమయాన్ని ఇస్తున్నాను, గ్రహించడానికి మీకు సమయాన్ని ఇస్తున్నాను. దేవుడు ఏదైనా ఇచ్చినా లాంగ్ టర్మ్గా ఇస్తారు సమయం కదా. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు గ్రహిస్తారు అని, యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని. ఆ ఉద్దేశంతో కూడా ఆయన గట్టిగా బిగ్గరగా కేక వేశారు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు అని. అలాగే ఎందుకు అంత దీనుడిగా ఆయన నా దేవా అని ఎందుకు అరవడం జరిగింది అంటే, మూడవదిగా మనము తండ్రి మనము ఆయన్ని త్రిత్వదేవుని నా ప్రియుడా నా వరుడా అని సంబోధించడానికి పరమగీతంలో మనం చూస్తాం. వధువు వరుసలో ఉన్న ప్రతి ఒక్కరు నా ప్రియుడా నా వరుడా అని ఎంతో చనువుగా దేవుణ్ణి సంబోధిస్తారు. అంత అర్హత ఆయన ఎలా దయచేశారో, ఆయన ఒకప్పుడు దీనుడిగా మారిపోయి తండ్రి నుంచి ఎడబాటైపోయి నా దేవా మన పాపాలన్నీ భరించి నా దేవా అని పలకడంతోనే కదా మనకి ఆ అర్హతని దయచేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అది కూడా గొప్ప విషయమే, అది కూడా మనం ఆలోచించదగిన విషయమే. అయితే ఈ 3 రకాలైన అనుభూతులు మీ ఎదుట పెట్టాను. ఇప్పుడైతే దీనికి మనమైతే ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకుని అంటే రోమా 12:1 చదివితే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మనము ఎలాగ థ్యాంక్ఫుల్నెస్తో మనం ఎలా జీవించగలమంటే, మనం పరిశుద్ధంగా మారి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనం సమర్పించుకుని తన ఆత్మని ధరించుకుని ఆయనకి నచ్చినట్లుగా జీవిస్తే మనం నిజంగా మనం థ్యాంక్ఫుల్గా ఉండినట్టే, ఆయన్ని సంతోషపరిచినట్టే. కొలస్సీ 2:6-7 చదివినట్లయితే, ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయనయందు నడుచుకొనుడి. ఎలాగంట మనం ప్రవర్తించాలి? ఇంటి వలె కట్టబడుచు. ఇల్లు ఎప్పుడు ఒక రోజులో కట్టబడదు. అలాగే మనం కూడా ఇంటి వలె దినదినము పరిశుద్ధాత్మలో సహవాసంలో సన్నిధిలో మనము వధువు వరుసకు సిద్ధపడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు
సాతాను ఎంత శోధన పెట్టినా ఏం చేసినా మనం మన విశ్వాసం కోల్పోకుండా మనం విశ్వాసాన్ని స్థిరపరచుకొంచు కృతజ్ఞతాస్థుతుల యందు చెల్లించుట యందు విస్తరించుచు ఏది ఏమైనా మనం నోటిలో స్థుతులు మాత్రం మానకూడదు. ఆయన అందుకే కదా ఏడుపుకి గురయ్యారు. ఎందుకు? మన నోటి నిండా స్థుతులు ఉంచడానికే. పౌలు గారు, శీల గారు జైల్లో ఉండి స్తుతిస్తారు. అలాగే మనం కూడా మన సర్కమ్స్టెన్సెస్ బట్టి, మన సిచ్యువేషన్స్ బట్టి మనం మారిపోకూడదు, కానీ స్థుతులు మాత్రం ఎప్పుడూ మన నోట, మన హృదయంలో ఎప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉండాలి. ఆయన యందు నడుచుకోవాలి. ఇదే ఆయనకిచ్చిన ఆయన హృదయాన్ని మనము ఇలాగా ఉంటే మనము సంతోషపరచొచ్చు. అలాగే ఇలాగ నడుచుకుని పరిశుద్ధాత్మను ధరించుకుని నడుచుకుంటే ఖచ్చితంగా మనము వధువు వరుసలో సిద్ధపడగలము. ఈ ఈ మాటలు వివరించడానికి ఇటు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందన మారణాతలు. ఆమేన్.